నమస్కారం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం తనకున్నటువంటి రాజ్యాన్ని, సంపదను మొత్తం కోల్పోయి కాటి కాపరిగా మారిపోతాడు. భార్యాబిడ్డలకు దూరం అయిపోతాడు. ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి సత్యహరిశ్చంద్రుడు గౌతమ మహర్షి ఉపదేశం ప్రకారం శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని, ఆ వ్రత ప్రభావం వల్ల శనిదోషం తొలగిపోవటం వల్ల హరిశ్చంద్రుడు పూర్వవైభవాన్ని పొందాడని, తన రాజ్యాన్ని తిరిగి పొందాడని, భార్యాబిడ్డలను కలుసుకున్నాడని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి అజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, మీరు పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవం తిరిగి పొందటానికి ఈ ఏకాదశి విశేషంగా సహకరిస్తుంది. ఒకప్పుడు బాగా జీవించి ఇప్పుడు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పూర్వ వైభవం తిరిగి పొందాలన్నా, పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవాలన్నా అజయ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి. అంటే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? ఒక శ్లోకం చదువుకుంటే ఏకాదశి వ్రతం ప్రారంభమవుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ దోసిల్లో పుష్పాలు తీసుకుని ఆ పుష్పాంజలి విష్ణువుకు సమర్పించాలి. ఏకాదశి వ్రతం ప్రారంభమవుతుంది. రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేయాలి. అలా ఉండటం వీలు కాని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? రాత్రికి లేదా సూర్యాస్తమయం తర్వాత గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దీన్ని కూడా ఏకాదశి వ్రతం అని అంటారు. అయితే దీన్ని హరినక్తం అంటారు. ఈ హరినక్తం ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. అజయ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఏకాదశి వ్రతం చేయండి. అలాగే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి. సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం అని అర్థం. దేవాలయాన్ని శుభ్రం చేయటం, దేవాలయం దగ్గర చీపురుతో చెమ్మటం, ముగ్గులు వేయటం, దేవాలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, దేవాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, దీన్ని సమ్మార్జన అంటారు. ఈ సమ్మార్జన అజయ ఏకాదశి రోజు చేస్తే కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అజయ ఏకాదశి రోజు జపించవలసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీన్ని విష్ణు గాయత్రి మంత్రం అంటారు. అజయ ఏకాదశి రోజు జపించాల్సిన విష్ణు గాయత్రి మంత్రం ఇది. కాబట్టి అందరూ కూడా స్నానం చేశాక చక్కగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేసుకోండి. ఇంటి యజమాని మాత్రం ఇంట్లో దీపం పెట్టాక అజయ ఏకాదశి సందర్భంగా ఏ విష్ణు గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. అజయ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేసి సత్యహరిశ్చంద్రుడు ఏ విధంగా అయితే తాను పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని, పూర్వ వైభవాన్ని అన్నీ తిరిగి పొందాడో అలాగే మీరు కూడా మీరు పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.